వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం. ఈ రణరంగం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఇంకొంచెం హౌస్లో రచ్చ అవుతూనే వస్తుంది. అయితే లాస్ట్ ఎపిసోడ్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఆయేషా బయటికి వెళ్ళారు, ఇమాన్యుయల్ మళ్ళీ ఇంటికి క్యాప్టెన్ అయ్యారు. మరి ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది? ఈ వీక్లో ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు? ఎందుకంటే బయట ఓటింగ్ చూసుకుంటే రమ్యకి కొంచెం ఓటింగ్ తక్కువ ఉంది అంటూ కూడా వినిపిస్తుంది. మరి రమ్య హౌస్లో నుంచి బయటికి వెళుతున్నారా? శ్రీజ హౌస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారా? ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడదాం. నాతో పాటు మా కొలీగ్ శిల్ప ఉన్నారు. హాయ్ శిల్ప. హాయ్ అనింద్ర. ఎలా అనిపించింది నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత? ఎందుకంటే మొన్న అమర్దీప్ అండ్ ఇంకా అర్జున్ ఇద్దరు హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది మొన్నటి నుంచి నిన్న జరిగిన ఎపిసోడ్ స్టార్టింగ్ వరకు కూడా ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్, ఆ టాస్క్ కంప్లీట్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళారు. వాళ్ళ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఫన్ జనరేట్ అవ్వడం, ఆ టాస్క్ వల్ల ఆ ప్రేక్షకుల్లో ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం, ఇటువంటిది ఏమైనా అనిపించిందా? నీకు ఎలా అనిపించింది? లైక్ జనరల్గా కంటెస్టెంట్స్ అనేది బోరింగ్గా అనిపించినప్పుడు బిగ్ బాస్ సీజన్లో మిడ్ వీక్లో తీసుకొని వస్తుంటారు. అందులో ఈ వీక్ కూడా చాలా వరకు మొదటి నుండి కూడా ఈ వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా వరకు బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు టాస్కులు లేవు, ఏం లేదు. దీంతో వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే అమర్దీప్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇంకోవైపు అంబటి అర్జున్, వీళ్ళిద్దరు కాంబో కూడా చాలా బాగుంటుంది. చాలా గతంలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది చూశారు. వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళని తీసుకొస్తే ఏమైనా బూస్టప్ అవుతుందని అనుకుని ఒకవైపు ఇన్వెస్టిగేటర్గా తీసుకొని వచ్చారు. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం రాలేదు. అక్కడ ఫన్ జనరేట్ కాలేదు. ఇంకోవైపు వాళ్ళు కంటెండర్స్ని డిసైడ్ చేసే విధంగా కొన్ని చిన్న టాస్క్లు ఇచ్చారు. అటు మాధురి, సంజన ఇద్దరు కూడా వ్యవహరించారు. కానీ ఎక్కడ కూడా ఫన్ జనరేట్ కాలేదు. ఈ వీక్ మొత్తం కూడా అంటే ఎంటైర్ తెలుగు సీజన్లో ఎక్కడ చూసినా కూడా మరి ఈ విధంగా అయితే ఎప్పుడు లేదు. ఒకవైపు ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్లు అనేవి ఖచ్చితంగా ఉంటుంది. వాటి వల్ల కొంచెం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడుతుంది, బిగ్ బాస్లో ఏమవుతుందని. కానీ ఈ వీక్ మొత్తం కూడా ఒకవైపు హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెము టాస్క్లు పెట్టలేదని వినిపిస్తుంది. మరి ఎందుకు పెట్టలేదో కానీ దీనివల్ల చాలా వరకు అయితే ఈ వీక్ మొత్తం కూడా బోరింగ్గా అనిపించింది. వీళ్ళిద్దరిని తీసుకొస్తే ఏమైనా బూస్టప్ వస్తుందన్న ఆలోచనతోనే తీసుకొని రావచ్చు మేబీ. కానీ ఎక్కడ కూడా అంత హైప్ అయితే రాలేదు. చాలా బోరింగ్గానే నడిచింది. వీళ్ళు పెట్టినటువంటి టాస్కులు కూడా మొత్తం ఒకవైపు ఎక్కడ కూడా న్యాచురల్గా అనిపించలేదు. మొత్తం నార్మల్గానే అనిపించింది. మొత్తం వీళ్ళు వచ్చినా కూడా ఏం బూస్టప్ రాలేదు. ఒకవైపు వాళ్ళు కొన్ని హింట్స్ ఇచ్చారు. బయట జరుగుతున్నటువంటి ఏదైతే తనుజ కొంచెం ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు, అటు రీతు కావచ్చు, ఇమాన్యుయల్ కూడా కొంచెం హింట్స్ ఇచ్చినట్లయితే ప్రస్తుతం వాళ్ళు అర్థమవుతుంది. కానీ ఈ ఎంటైర్ వీక్ మొత్తం కూడా చాలా బోరింగ్ అని. ఒకవైపు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అనేవి, ఈ వీక్లో ఏమేమి జరుగుతాయి గొడవల ప్రకారం నామినేషన్స్ అనేవి జరుగుతాయి. కానీ ఈ వీక్లో అసలు ఎవరు వాడలేదు, ఎవరు ఏం రైజ్. జనరల్గా మనం ఇంట్లో ఏ విధంగా ఉంటాం, వండుకొని తినడం, పడుకోవడం. ఇప్పుడు ఈ వీక్ మొత్తం కూడా అదే విధంగా జరిగింది. ఎక్కడ కూడా ఫిజికల్ టాస్క్లు అనేవే లేవు. చిన్న టాస్కులు ఎప్పుడు కూడా పెట్టరు అలాంటి. మరి ఈ వీక్ మొత్తం కూడా చాలా సప్పగా అయితే నడిచిందని అనుకోవచ్చు బిగ్ బాస్. ఓకే, సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. తనుజ సంజనాన్ని పట్టించింది, తనకి డైరెక్ట్ కంటెండర్షిప్ ఇచ్చారు. సో అయితే తనుజ కంటెండర్షిప్ వచ్చింది, తర్వాత సంజనాన్ని జైల్లో పెట్టారు. అక్కడ తను సుమన్ శెట్టికి సారీ చెప్పింది మొన్న జరిగిన ఇష్యూ గురించి. మొన్న తొక్కలో కెప్టెన్ అని చెప్పేసి తను మాట్లాడింది. సో దానికి సంబంధించి సారీ చెప్పింది. కానీ సుమన్ శెట్టి యాక్సెప్ట్ చేయలేదు, తను సారీ చెప్తానే ఉంది. సో అక్కడ కొంచెం సుమన్ శెట్టి అంటే ఎప్పుడు కూడా చాలా మెచ్యూర్డ్గానే బిహేవ్ చేస్తున్నాడు. అవసరమైనప్పుడే మాట్లాడుతున్నాడు, అవసరమైనప్పుడు మాట్లాడలేదు. ముందు అరిచినప్పుడు అట్లాగా సంజనాకి కొంచెం నెగిటివే అయ్యింది. ఎందుకంటే సుమన్ శెట్టి మీద అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పిన సారీతో సంజనాకి ఏమైనా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఈ వీక్లో కొంచెం సంజన పర్ఫార్మెన్స్ అయితే అనుకున్న స్థాయిలో లేదు. మొదట్లో సంజన చుట్టూ బిగ్ బాస్ మొత్తం కూడా తిరిగింది. కానీ రాను కొంచెం హవా తగ్గుతూనే వస్తుంది. ఇంకోవైపు ఇక్కడ ఇమాన్యుయల్, సంజన బాండు కూడా ఒకవైపు స్ట్రాంగ్ అవటం, ఆ ఎఫెక్ట్ కూడా కొంచెం అయితే కనిపిస్తున్నది. ఇంకోవైపు సుమన్ శెట్టిని చూసుకున్నట్లయితే ఫస్ట్ నుండి కూడా ఒకవైపు సింపతి అనేది బయట ప్రేక్షకులు అనేది మనవాడని రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయనను ఎవరైనా ఏదైనా అన్నా కూడా తీసుకోలేకపోతున్నారు. వెంటనే ఎలిమినేషన్ బటన్, సుమన్ ఎవరైనా తిట్టినా కూడా వెంటనే ఎలిమినేషన్ బటన్ అని అంటున్నారు.
ఉన్నారు. సో మొన్న కూడా ఒక విషయంలో కూడా ఇద్దరు కూడా గొడవైంది, సుమన్ శెట్టికి అదేవిధంగా సంజనాకి. దాని ఇంపాక్ట్ అయితే బయట కొంచెం సంజనాకి పడిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కొంచెం యాక్టివ్గా లేదు. ఇంకోవైపు మాధురితో కూడా కొంచెం రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, కానీ గతంలో ఉన్నటువంటి ఫైర్ మాత్రం తగ్గింది సంజనాలో. ఈ వీక్లో ఎవరు కూడా సరిగా ఆడలేదనే చెప్పుకోవచ్చు. కానీ సుమన్ శెట్టిని ఎవరైనా టార్గెట్ చేస్తే బయట ప్రేక్షకులు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మొత్తం ఎందుకో సుమన్ శెట్టి అంటే మనవాడని తీసుకుంటున్నారు, లేకుంటే సింపతి ఆయన ఉండేటువంటి నేచర్ కావచ్చు, మొత్తం కూడా అందరు అడాప్ట్ చేసుకుంటారు, మనవాడు అని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఆయన ఎవరు నన్ను అన్నా కూడా కొంచెం సారీ కూడా ఆల్రెడీ తనకు డ్యామేజ్ జరుగుతుందని అర్థమైంది. అందులో భాగంగానే తను వెళ్ళి సారీ చెప్పింది. ఒకవేళ తను ముందుగానే ఏదైనా తను నిజంగా చేసింది సుమన్ విషయంలో తప్పు చేశానని అనుకుంటే తను ముందుగానే చెప్పింది. కానీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే నిన్న అక్కడ జైల్లో ఉన్నప్పుడు కావాలని సారీ చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే అర్జున్ కావచ్చు, అమర్దీప్ కావచ్చు, వీళ్ళందరూ కొంచెం హిట్స్ ఇవ్వడము, అంటే ఎవరెవరికి ఫ్యాన్ ఫాలోయింగ్ టాప్ ఆర్డర్లో ఎవరు ఉన్నారని కూడా కొంచెం హిట్స్ ఉండడంతో వాళ్ళని ఏమైనా బయట ప్రేక్షకులు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని కూడా కొంచెం ఇప్పుడు గేమ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో సంజన అందులో భాగంగా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా వీళ్ళ బాండ్ని కూడా కొంతమంది తీసుకోలేకపోతున్నారని అనిపిస్తుంది, ఎవరైతే సంజనాది ఇమాన్యుల్. ఎందుకంటే నామినేట్ చేశారు. నామినేషన్ అప్పుడు ఒకవైపు కళ్యాణ్ వెన్నుపోటు వచ్చారనే చెప్పుకోవచ్చు. ఒకవైపు తనుజని చేశా అని చెప్పి సంజనాన్ని చేయటంతో మొత్తం కూడా షాక్. నేను ఇలా అయితే నేను అలా పవర్ ఇచ్చేవాడిని కాదుగా అంటూ కూడా. సో ఎట్లయినా వాళ్ళ అమ్మని సేవ్ చేసుకోవాలంటూ కూడా ఇమాన్యుల్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఒకవైపు ఈ వీక్ కెప్టెన్ ఆయనే కదా గెలిచారు గేమ్స్ కూడా. ఒకవైపు ఇమాన్యుల్ ఒకవైపు ఎంత ఎంటర్టైన్ ఇస్తున్నా అంతే బాగా ఫిజికల్ టాస్క్లు ఇస్తుంది. అసలుకి ఈ బిగ్ బాస్ 9 సీజన్ అనేది మొత్తం ఇమాన్యుల్ మీద డిపెండ్ అయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొత్తం అటు ఎంటర్టైన్గా చేస్తున్నారు. మధ్య మధ్యలో బిగ్ బాస్ మీరు ఎంటర్టైన్ చేయండి అని చెప్తున్నా కూడా ఎవరు కూడా వాళ్ళ మూడీగా ఉండడం, సైలెంట్గా ఉండడం, ఈ వీక్ మొత్తం కూడా ఇలానే జరిగింది. ఖచ్చితంగా ఈరోజు జరిగేటువంటి ఎపిసోడ్లో ఖచ్చితంగా అందరినీ కూడా నాగార్జున తిట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు డే బై డే దాని గ్రాఫ్ అనేది పెరగాలి, కానీ డే బై డే గ్రాఫ్ అనేది తగ్గుతుంది. దానికి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ వర్సెస్ టెండెన్సీ కావచ్చు, ఇవి కూడా ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. మొదట్లో కామనర్స్ని తీసుకొచ్చారు, వాళ్ళంతా ఫైర్ చూపెట్టలేదు. తర్వాత వైల్డ్ కార్డ్ సెంటర్స్ తీసుకొచ్చారు. అందులో ఒకవైపు మాధురి రీచ్ అయింది అనుకుంటా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, కానీ పికిల్స్ అలెక్య చిట్టి పికిల్స్ ఆమె రమ్య మాత్రం రీచ్ అవ్వలేదు. మొదటి నుండి కూడా అతను రీతుని కావచ్చు, ఇంకోవైపు తనుజని కావచ్చు, వీళ్ళని టార్గెట్ చేయడం మాత్రమే అనిపిస్తుంది, కానీ తాను మాత్రం ఎక్కడ కూడా చేయటం లేదు. ఇంకోవైపు ఆశకు హెల్త్ బాగాలేదు, ఇంకోవైపు తనుజకి. సో ఈ మొత్తం కూడా ఈ వీక్ పైన ఎఫెక్ట్ పడింది. మొత్తం అందరి గేమ్కి అయితే డ్యామేజ్ అయితే ఈసారి జరిగింది. ఓకే, రైట్. కానీ ఇమాన్యుయల్ది కొంచెం స్ట్రాటజీ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ముందు ఉన్నంత ఫన్గా ఇప్పుడు ఉండట్లేదు, కొంచెం స్ట్రాటజీతోనే గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది అని చెప్పి కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. తనూజాకి తను ఆపోజిట్గా కొంచెం టాప్లో ఉంటాడు అని చెప్పేసి తనూజా ఫ్యాన్స్ ఏమన్నా కావాలని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, లేదంటే ఇమాన్యుయల్ నిజంగానే చాలా తెలివిగా అందరితో జోగియల్గా ఉంటూ తన గేమ్ తను ఆడుతూ సేఫ్ జోన్లో ఉంటున్నాడు అనిపిస్తుందా? సో మొన్నటి వరకు కూడా అందరూ ఇమాన్యుల్ బాగా ఆడుతున్నారు అని మొత్తం కూడా అన్నారు. కానీ ఎప్పుడైతే అటు తనుజని టార్గెట్ చేశారో, తనుజని నామినేషన్ చేయడానికి సిద్ధమయ్యారో, అప్పుడే అందరూ కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో బయట ఫ్యాన్స్ ఇప్పుడు నిజ స్వరూపం బయటకు వచ్చిందని అంటున్నారు. కానీ ఎవరి గేమ్ అనేది వాళ్ళది, ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్. ఇప్పుడు తనుజ ఉన్నప్పుడు బన్నీకి ఇంపార్టెన్స్ ఇచ్చేది వాళ్ళ నాన్నలాగా చూసుకున్నది. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా సంజన అనేది అంతే ఇంపార్టెంట్, అంతే వాళ్ళు మొదటి నుండి కూడా ఒక బాండ్ అనేది క్రియేట్ అయింది. సో తన గేమ్ డ్యామేజ్ అవ్వకుండా ఇంకోవైపు ఇమాన్యుల్లో హౌస్లో ఉన్న వారికి సంజన అనేది టాప్. సో సంజనను కాపాడుకోవడానికే తను ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే తనుజని టార్గెట్ చేశారు. ఎందుకంటే అక్కడ పోటీ అనేది వస్తుంది, టాప్ 5లో ఎవరు ఉంటుందని కూడా. ఒకవైపు బయట అటు తనుజకు ఫ్యాన్స్ బాగున్నారు, ఇటు ఇమాన్యుల్ కూడా ఫ్యాన్ బేస్ అనేది ఉన్నది. సో అక్కడ ఇద్దరు కూడా క్లాష్ అనేది వస్తున్నది. నేనంటే నేను అని ఆ విధంగా టాప్ ఆర్డర్లో ఒకవేళ తనుజని తప్పిస్తే నేను ముందుంటా, కానీ అది కూడా ఉండొచ్చు ఆ కోణంలో. ఎందుకంటే సీజన్ ఎండింగ్ కు వస్తూనే ఉన్నది. అందులో వాళ్ళ ఓన్ గేమ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. అంటే గతంలో వాళ్ళ కోసం తనుజ కోసం చేసేవాడేమో, కానీ ఇప్పుడు తన ప్రియారిటీ తనకు ఉంటది కదా, తన తర్వాతనే ఎవరైనా కదా. నిన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ఫైనల్గా వాళ్ళిద్దరే
పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ హ్యాట్ తీసుకున్నాడు. తీసుకుని క్యాప్టెన్ అయ్యాడు. క్యాప్టెన్ అయిన తర్వాత చాలా తెలివిగా ఆ క్యాప్టెన్సీ బ్యాండ్ తనూజతోనే పెట్టించుకుంటా నేనని చెప్పాడు. అంటే అక్కడ అంటే తనూజ ఫ్యాన్స్ని హర్ట్ చేయకుండా తనూజని హర్ట్ చేయకుండా అక్కడ అంటే చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడానికి తన స్ట్రాటజీ వాడాడేమో అనిపించింది నాకు. అండ్ ఇంకా రీతు పవన్ వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు, వీళ్ళిద్దరూ అరుచుకున్నారు ఆ కంటెండర్షిప్ ఇష్యూ. సో తను కూడా సీరియస్ అయ్యాడు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కొంచెం దూరం పెరిగే ఛాన్స్ ఉందా? ఇక్కడ రమ్య ఎలిమినేట్ అవుద్ది, ఓటింగ్ తక్కువ ఉంది అని వినిపిస్తుంది. కానీ రమ్యని బిగ్ బాస్ సేవ్ చేసి హౌస్లో ఉంచుతాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రీతుకి కోపం రావాలంటే పవన్ వేరే వాళ్ళకి దగ్గర అవ్వాలి. ఆ పవన్ రమ్య వీళ్ళిద్దరి గురించే రీతు హర్ట్ అవుతుంది. సో వీళ్ళ స్టోరీ బాగుంది కాబట్టి రమ్యకి మేబీ ఓటింగ్ తక్కువ వచ్చినా బిగ్ బాస్ సేవ్ చేస్తారు. శ్రీనివాస్ సాయి కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి శ్రీనివాస్ సాయిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. బట్ రాము రాథోడ్ శ్రీనివాస్ సాయితో కంపేర్ చేసుకుంటే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, టాస్క్లో అన్నిట్లో యాక్టివ్ ఉంటాడు. ఏదైనా తన మీద మాట్లాడినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాడు, గట్టిగా మాట్లాడతాడు, అన్నిట్లోనూ కొంచెం యాక్టివ్గా ఉంటాడు. సో వీళ్ళలో కంపేర్ చేస్తే శ్రీనివాస్ సాయి కొంచెం డల్ అనిపించాడు, స్క్రీన్ ప్రజెన్స్ లేదు, పెద్ద టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ అనిపించట్లేదు. సో మేబీ శ్రీనివాస్ సాయి బయటకు వస్తాడేమో అనిపిస్తూ ఉంది. నీకేమనిపిస్తుంది? సో బాటమ్ 2లో ఉన్నది సాయి శ్రీనివాస్, అదేవిధంగా రమ్య మోక్ష. వీళ్ళిద్దరు మొన్ననే వైల్డ్ కార్డ్గా వచ్చారు. కానీ వీళ్ళకి 1 వీక్ టైం అనేది ఉంది వాళ్ళేంటో వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. కానీ ఈ 1 వీక్లో ఎవరు కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారు. వాళ్ళు ఈ ఓట్స్ ఆధారంగానే మ్యాక్సిమం వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రీతు గురించి ఆలోచిస్తే రీతుకి ఆల్రెడీ మాధురికి క్లాసెస్ అనేది అవుతున్నది. సో ఆ విధంగా ఏమైనా లవ్ ట్రాక్ కావాలి ఖచ్చితంగా, వాళ్ళిద్దరి మధ్య ఇంకొకరు ఖచ్చితంగా చిచ్చు పెట్టే వాళ్ళు కావాలని ఒకవేళ బిగ్ బాస్ ఇద్దరు కూడా సేమ్ ఓటింగ్ ఉండి వాళ్ళు ఆల్టర్నేటివ్ కావాలి అన్నప్పుడు రమ్యాని సేవ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నది. కానీ సాయి శ్రీనివాస్ ఎక్కువగా అటు ఫిజికల్ టాస్క్లో కూడా ఎక్కువ ఆడలేదు. ఒకవైపు అక్కడ ప్రజెన్స్ లేదు, ఇంకోవైపు ఫిజికల్ టాస్క్లో కూడా లేదు. దీంతో రమ్య విషయానికి వస్తే రమ్యకు కొంచెము ఆమె ఏం చేసేదని కూడా కొంచెం ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉంటుంది. దానికోసమైనా ఉంచడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సాయి శ్రీనివాస్లో అంత లేదు. రమ్య కోసం చాలా మంది కూడా చూస్తుంటారు, మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తుంటారు ఆమె కోసం. సో దానిలో భాగంగా కొంచెం కంపేర్ చేసుకుంటూ ఉంచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ రమ్య నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం తనకు రాలేదు. ఒకవైపు చాలా వరకు కూడా ఎక్కడ చూసినా కూడా ఫెయిల్ అవుతుంది. అటు తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ కొంచెం మింగిల్ అవ్వడం కానీ, అందరితో సరిగా మాట్లాడడం కానీ అక్కడ కూడా అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. బయట వాళ్ళ ఆడియోస్ అవి విన్న తర్వాత మంచి ఫైర్ బ్రాండ్లా ఉంది, లోపలికి వెళ్తే రఫ్ వడించేస్తుంది అనుకున్నారు. బట్ ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ జరగట్లే. బట్ ఇప్పుడు మాధురి మాత్రం తను ఇవ్వాల్సింది ఇస్తుంది. రీతుతో మాత్రం నాన్ స్టాప్గా గొడవ అవుతూనే ఉంది. నిన్న ఎపిసోడ్లో కూడా అసలు డైరెక్ట్ నువ్వు గేమ్ ఆడడానికి ఓన్గా గేమ్ ఆడడానికి రాలేదు, డిపెండ్ అయ్యి ఆడడానికి వచ్చావని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు వాళ్ళు. సో రీతుకి తనకి మాత్రం అస్సలు పడట్లేదు కొంచెం కూడా. ఈ హ్యాట్ టాస్క్ అప్పుడు కూడా కంటెండర్గా తన్నే ఎలిమినేట్ చేసింది మాధురి కూడా. ఇమాన్యుయల్ హ్యాట్ అప్పుడు మాధురికి ఇస్తే సో అక్కడ ఇమాన్యుయల్ అక్కడ కూడా చాలా స్ట్రాటజీగానే ఇమాన్యుయల్ గేమ్ ఆడాడు. సో అంటే ఇంకా వీళ్ళకైతే ఇక రీతు అండ్ ఇంకా మాధురి వీళ్ళకి అసలు ఫ్రెండ్షిప్ బాండ్ అనేది వర్కౌట్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదంటవా? ఎందుకంటే అక్కడ తనూషతో మదర్ బాండ్ వచ్చేసింది. నిన్న తను పడిపోయినప్పుడు తను ఎమోషనల్గా వెళ్ళారు, తర్వాత వచ్చి తన దగ్గరకు వచ్చి ఏడ్చారు, నీతో క్లోజ్గా ఉంటున్నానని చెప్పేసి నేను అందరికీ కూడా శత్రువు అవుతున్నాను హౌస్లో అని చెప్పేసి. ఎందుకంటే రమ్య మాధురిని ఒక మాట అన్నారు, సో మీరు కూడా బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చారని సంథింగ్ ఏదో సీరియస్ అయ్యారు. సో అప్పుడు తను అక్కడికి వెళ్ళి తనూజ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్గా మాట్లాడడం, వాళ్ళిద్దరికీ బాండ్ కుదిరింది. ఇక్కడ రమ్య మాధురికి కొంచెం గొడవ అయింది, ఇక రీతుతో నాన్ స్టాప్గా అవుతుంది. సో వీళ్ళెవరితోనూ తనకి మంచి బాండింగ్
వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉండదంటావా? మొదటి నుండి కూడా మాధురికి రీతుకు వేవ్ అనేది కుదరలేదు. ఒకవైపు రీతుకు సీజన్ స్టార్టింగ్లో చాలా నెగిటివిటీ ఉండే, కానీ తన గేమ్తోని ఒకవైపు టాస్కులతోని కూడా మొత్తం డే బై డే తన గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది. ఇప్పుడు తన గేమ్ పైన మొదట్లో కొంచెం పవన్ కోసం కొంచెం త్యాగాలు కూడా చేసింది, కానీ ఎప్పుడైతే మొన్న నాగార్జున వీకెండ్లో కొన్ని వీడియోస్ అనేది చూపెట్టలేదు, నేను రీతుని లవ్ చేయట్లేదు అంటూ కూడా తను రమ్యతో చెప్పడం, సో వీటినన్నిటిని చూసుకొని తను గేమ్ మీద ఫోకస్ పెట్టింది. మొదట తను మాత్రమే ఆడుతుంది, తన తర్వాత ఏమైనా ఛాన్స్ ఉంటే వేరే వాళ్ళకు తను సహాయం చేసింది, అంతే తప్ప మొదట తన గేమ్ పైన కాన్సన్ట్రేట్. కానీ ఈ రీతు మాత్రం చాలా బాగా ఆడుతుంది, ఒకవైపు గేమర్గా కావచ్చు, ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్స్ కావచ్చు. మాధుర్ని ఎవరైనా ఏదైనా అంటే కూడా కొంచెం భయపడుతుంది ఆమెకి రిప్లై ఇవ్వటంలో, కానీ రీతు మాత్రం ఎక్కడ కూడా తగ్గటం లేదు. ఒకవైపు ఆమె వయసులో పెద్ద అయినప్పటికీ చాలా ఏవైతే కన్వర్జేషన్ కావచ్చు మొత్తం కూడా చాలా బాగా చేస్తున్నారు ఆర్గ్యూ కూడా. సో రోజు రోజు రీతు గ్రాఫ్ అనేది తగ్గుతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తామండేటట్టు వీళ్ళిద్దరి మధ్య రీతు మాధురి మధ్య. కానీ రాను రోజులు ఏమవుతుందో, ముందు రోజులు ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే రీతుకి మాధురికి అయితే అసలు పడటం లేదు. ఇంకోవైపు రమ్య ఎక్కువగా తను రీతుని టార్గెట్ చేయడానికి తను టాప్లో ఉన్నది. ఒకవైపు ఫిజికల్ గేమ్స్ కూడా బాగా ఆడుతుంది అంటూ కూడా ఒకవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉన్నది. మొదట వచ్చినప్పుడు ఆయిషా కూడా రీతుని చాలా వరకు కూడా టార్గెట్ చేసింది. సో వీళ్ళందరూ కూడా బయట 4 వీక్స్ చూసి వచ్చారు. ఎవరు స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళని మనం ముందు బయటికి పంపించేస్తే మనం ఈజీ గెలవడానికి వే అనేది ఉంటుంది. సో అందులో భాగంగా ఎక్కువగా రీతుని టార్గెట్ చేస్తున్నారు. రీతుని చాలా వరకు కూడా హర్ట్ అవుతున్నది. ఇంకోవైపు డెమాన్ పవన్ గురించి కూడా మొదట్లో ఎక్కువగా తనకు సంబంధించి ఎక్కువగా పెట్టుకుంది, కానీ ఇప్పుడు రాను కూడా చాలా వరకు కూడా తగ్గించింది. ఆ లవ్ ట్రాక్ కావచ్చు, కొంచెం మాట్లాడడం కూడా ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాత్రమే ఉంటుంది, తన లిమిట్స్లోనే ఉంటుంది. మొదట్లో కొంచెం ఎక్కువగా ఎఫెక్షన్ కారణంగా ఏమో ఎక్కువగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు రాను కూడా తను చాలా స్ట్రాటజిక్గా మూవ్ అవుతున్నది. తన గేమ్ పైన ఫోకస్ పెడుతుంది. ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ వస్తే ఈ వీక్లో పెట్టినటువంటి టాస్క్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది, అబ్బాయిలతో ఈక్వల్గా చేసింది. సో రోజుకి రీతు అనేది చాలా బాగా ఆడుతుంది. దీంతో అందరికి కూడా టార్గెట్గా మారింది. ఇంకోవైపు వచ్చినప్పటి నుండి కూడా ఆ మాధురికి రీతుకు అనేది ఆ కనెక్షన్ అనేది కుదరలేదు. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుంది అని కూడా చూడాలి. ఎందుకంటే ఒకవైపు అందరికి కూడా రిలేషన్స్ అనేవి ఎవరి కాళ్ళు ఉన్నారు, కానీ ఇలా ఉంటేనే కదా బిగ్ బాస్ ఎవరైనా ఏదైనా గొడవలు అవ్వడానికి చూస్తారు. అలా కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు వాంటలు చేస్తున్నారా లేకుంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల ఆధారంగా చేయాల్సి వస్తుంది అనేది కూడా మనకు 24/7లో కూడా ఫుల్ మనకు అనేది కనిపించదు. కెమెరా అనేది ఒకరి మీద ఫోకస్ చేస్తారు కాబట్టి మొత్తం దానికి పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇద్దరి మధ్య మాత్రం ఒక చిన్న వారు, ఒక కోల్ వారు అయితే ఇద్దరి మధ్య కూడా నడుస్తుంది. ఏ టాపిక్ వచ్చినా కూడా ఇద్దరు దాన్ని డ్రాగ్ చేసుకుంటా నువ్వెంత అంటూ కూడా ఇటు మాధురికి ఒక గట్టి పోటీ ఇస్తుంది. మాధురిని మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఒకవైపు సంజన చేస్తారనుకున్నా, కానీ సంజన చేసే రోల్ ఇక్కడ రీతు చేస్తుందనే చెప్పుకోవచ్చు. అటు మాధురిని చూడగానే మొదట కూడా అందరు భయపడ్డారు, కానీ ఇప్పుడు రీతు మాత్రం చాలా తన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు అన్నీ కూడా చాలా గ్రాఫ్ అనేది ఈ వీక్లో అనేది పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా వీళ్ళు ఉన్నారు అంతే. సో వాళ్ళు ఇంపాక్ట్ అనేది అసలు అంటే వాళ్ళు కట్అవుట్స్ చూడడానికి బాగున్నాయి, కానీ ఇంపాక్ట్ మాత్రం ఆడియన్స్ని సంపాదించుకోవడంలో కొంచెం ఫెయిల్ అయ్యారేమని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయేషా బయటకు వెళ్ళింది కాబట్టి శ్రీజ డెఫినెట్గా వస్తుంది. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు టీం వరకు ఇది రీచ్ అయింది కాబట్టి కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ అంటున్నారు. సో ఆయేషా బయటికి వెళ్ళింది కాబట్టి శ్రీజ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మేబీ శ్రీజ వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఇప్పుడు శ్రీజ వస్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒకవైపు మొదట్లో వచ్చినప్పుడే మాధురితో ఒక చిన్న క్లాష్ అయింది. ఆ రోజు నేమ్ అడిగినప్పుడు తెలుసుకో అంటూ కూడా కొంచెం రూడ్ బిహేవియర్ అనేది కనిపించింది. ఇప్పుడు మొత్తం కూడా అందరూ ఒకరికొకరు ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా ఎవరిని ఏమనుకోవట్లేదు. ఖచ్చితంగా శ్రీజ వచ్చిందనుకో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఉన్నా మొహాన్ని అనేస్తుంది. అక్కడ ఏజుని చూడదు, ఏం చూడదు, ఎదురుగా ఎవరున్నారా అని చూడరు. తనకు వచ్చినటువంటి ఏదైతే మాట ప్రకారం తన రిప్లై ఉంటుంది కాబట్టి తను వస్తే ఖచ్చితంగా కొంచెం ఫైర్ పెరిగే అవకాశం ఉంది.
ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు కాకుండా పక్కనున్న వాళ్ళ కోసం ఆడుతున్నారు, మొత్తం రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడనో ఒక బిగ్ బాస్ కావాల్సినటువంటి స్టఫ్ మొత్తం కూడా మిస్ అవుతున్నది. సో ఖచ్చితంగా శ్రీజ వచ్చిందనుకో ఖచ్చితంగా లేచే అవకాశం అయితే స్పష్టం. ఎందుకంటే శ్రీజకి మొదట్లో చాలా వరకు కూడా నెగిటివ్ అనేది కనిపించింది, ఆడవడం కావచ్చు అదంతా కూడా. కానీ రాను తను అనేది ఇంప్రూవ్ అయింది, గేమ్ ఎలా ఆడాలో మొత్తం కూడా ఒక దానికి వచ్చినాక తను ఎలిమినేట్ అయింది. సో ఇప్పుడు మొన్న కూడా ఒక చిన్న 3 వీడియోస్ కూడా రిలీజ్ చేసింది, ఆ టైంలో నేను ఉండాలి దసరా టైంలో అంటూ కూడా చాలా వరకు కూడా. అయితే ఇవన్నీ కూడా ఏ వీడియో పెట్టినా, బిగ్ బాస్ ప్రోమో ఏది పెట్టినా కూడా శ్రీజ రీ గతంలో ఎప్పుడు పెట్టినా 2-3 రోజులు పెట్టేవాళ్ళు ఎవరిదైనా అన్ఫేర్ ఎలిమినేషన్ అవుతాయి. కానీ శ్రీజకి మాత్రం 2 వారాలు గడుస్తున్నా కూడా ఇంకా శ్రీజ రీ ఎంట్రీ అనేది కూడా అక్కడి వరకు వినిపించింది, బిగ్ బాస్ టీం వరకు కూడా వినిపించింది. ఖచ్చితంగా తీసుకొని వస్తే ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ కొంచెం లేచే అవకాశం ఉంది. ఒకవైపు ఈసారి చాలా వరకు కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. మొత్తం కలిసిపోయారు, మొత్తం ఇంటి ఇల్లాగా అయిపోయింది. అమ్మ నాన్న ఇరు అటు కూతుళ్ళు ఇవన్నీ బంధాలతోనే మొత్తం ఉన్నది. సో అందులో కొంచెం ఫైర్ కావాలి, కొంచెం శ్రీజ వస్తే ఖచ్చితంగా గొడవలు అయ్యే అవకాశం ఉంది. తను గేమ్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది, ఈ రిలేషన్స్ అన్ని కూడా పక్కన పెడుతుంది. ఖచ్చితంగా శ్రీజ వస్తే పెరిగే అవకాశం అయితే ఒకవైపు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మాధుని కొంచెం గతం అయినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఇప్పటికే శ్రీజకు టార్గెటెడ్గా మాధురి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే హౌస్లో తను వచ్చినప్పుడు 1 డే కూడా లేదు మాధురి ఎంటర్ అయినా, కానీ ఉన్నటువంటి గంట సేపులోనే ఇద్దరికి వారైంది. సో ఇది మొత్తం కూడా ఖచ్చితంగా మాధురికి బుద్ధి చెప్పాలంటే కేవలం శ్రీజ మాత్రమే చేసినట్టు కూడా చాలా మంది ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా శ్రీజ వస్తే అక్కడ ఉన్నటువంటి గేమ్ మాత్రం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే సేఫ్గా ఆడుతున్నారో అందరు కూడా మాస్క్ తీయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. అప్పుడు ఆయేషకి హెల్త్ బాగాలేదు, బయటకు పంపించారు. తనూషకి కూడా హెల్త్ బాగాలేదు, తను హెల్త్ బాగాలేకపోయినా టాస్క్స్ అన్నీ ఆడుతూ వచ్చింది. సో బట్ నిన్న కళ్ళు తిరిగి పడిపోవడం, సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఎమోషనల్ అవ్వడం, ఎస్పెషల్లీ కళ్యాణ్ చాలా ఎమోషనల్, వెక్కి ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళ బాండింగ్ గురించి చాలామంది మీమ్స్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, వీడియోస్ మొత్తం కూడా అవే ఉన్నాయి. సో జెన్యున్ బాండింగ్, ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ ఏదైనా చాలా జెన్యున్ బాండింగ్ అని చెప్పేసి. సో ఆ బాండింగ్ గురించి నీకేమనిపించింది? అండ్ ఇంకా ఇక్కడ తను అలా పడిపోవడం అనేది ఫ్యాన్స్ ఇప్పటికే తనకి ఎక్కువగా ఉన్నారు, ఓటింగ్ టాప్లో ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా సింపతి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో నీకేమనిపిస్తుంది? సో తనుజ మొదటి నుండి కూడా రిలేషన్ అనేది మెయింటైన్ చేసింది. వీళ్ళు కాకపోతే వీళ్ళు భరణి వెళ్ళారు, భరణి వెళ్ళినట్టే పెద్ద దిక్కు మాధురి వచ్చింది. మాధురితో ఈ విధంగా ఖచ్చితంగా తనకు ఒక సపోర్టర్ కావాలని మొదట ఇమాన్యుల్ నుండి ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇమాన్యుల్ పక్క తప్పుకున్నాక కళ్యాణ్ వీళ్ళ మధ్య కూడా కొంచెం బాండ్ అనేది ఏర్పడింది. దానికోసం అంటూ కూడా నిన్న గేమ్ అయిపోయినాక తను పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. కొన్ని రోజుల నుంచి కూడా తనకు కోళ్ళు ఇవన్నీ ఇల్నెస్ అనేది ఉన్నది. కానీ తను ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. జనరల్గానే చాలామంది కూడా పడిపోతుంటారు ఈ బీపీ తక్కువ, ఇది అనేది చాలా నార్మల్ థింగ్. దానికి ఆయన ఏడవడం, ఒకవైపు ఈమోమో సీరియల్ యాక్టింగ్ చేసిందంటూ కూడా బయట అనడం, ఆయనేమో మరీ అంత చేయాల్సిన అవసరం లేదు, ఒకవైపు వెంటనే చూసుకోవచ్చు కదా. ఎప్పుడైతే కళ్యాణ్ ఆపగానే వెంటనే మళ్ళీ మాధురి స్టార్ట్ చేసింది. కళ్యాణ్ ఏడ్చేటప్పుడు మాధురి వచ్చి ఇచ్చి ఇంత చిన్నదానికి ఏడుస్తావా అంటూ కూడా ఒకవైపు అనగానే మళ్ళీ తను వెంటనే వెళ్ళి తను కూడా ఏడ్చింది. సో మొత్తం కూడా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే మాధురి మీద తనకు పగ ఉంది కదా. ఇప్పుడు చెప్పాలంటే యాజ్ ఆఫ్ నో మాధురి అంటే కొంచెం క్లాషెస్ ఉన్నాయి ఇదంతా కదా, కొంచెం మాధురి నుంచే తను ఏదన్నా అయినా కూడా ఫీల్ అవుతుంది, ఏడవగానే కొంచెం అలా ఉంది. మరి మొత్తం మీద ఈసారి మాత్రం లాస్ట్ సాయి శ్రీనివాస్ ఇంకా రమ్య ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీక్ మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉండొచ్చు మ్యాక్సిమం. అండ్ శ్రీజ రీఎంట్రీ ఇచ్చావు, ఎందుకంటే గతంలో కూడా నామినేషన్స్ అప్పుడు మండే రోజు లోపలికి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో కూడా సోనియా లోపలికి వచ్చి వాళ్ళని డైరెక్ట్ ఎలిమినేట్ చేసేందుకు కూడా అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. సో ఇప్పుడు కూడా వచ్చి శ్రీజని వాళ్ళని ఎవరినైనా నామినేషన్ చేయడానికి కూడా ఒక అవకాశం ఇస్తారు.
తర్వాత మొత్తం ఓటింగ్ ఏదైతే దివ్యనికిత ఏ విధంగా ఎంటర్ అయిందో అదే విధంగా శ్రీజతో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే కామనర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వీళ్ళలో ఎవరు పర్ఫామ్ చేస్తారంటూ కూడా హౌస్ మేట్స్ దగ్గర నుంచి ఓట్స్ తీసుకొని అక్కడ వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా లోపలికి ఎవరిని తీసుకుంటారని కూడా హౌస్ మేట్స్ పైన ఆధారపడి ఉంటుందని యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్. మొత్తం మీద ఈ వీక్ మాత్రం కొంచెం డల్గానే నడిచింది. ఎంటైర్ బిగ్ బాస్ సీజన్, ఈ సీజనే కాకుండా ఎంటైర్ బిగ్ బాస్ సీజన్లో ఒకవైపు వాళ్ళ హెల్త్ల వల్ల కొంచెం ఫిజికల్ టాస్క్లు పెట్టారు, ఏంటో తెలియదు, కానీ అదంతా ఆడియన్స్కి తెలియదు కదా, వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలి, అందుకోసమే కదా బిగ్ బాస్ చూసేది. కానీ ఈ వీక్ మాత్రం ఏదో మాత్రం మిస్ అయింది. మరి ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి ఎపిసోడ్ ఏ విధంగా ఉంటుంది, నాగార్జున ఎవరెవరికి ఏ విధంగా తిడతారు అనేది కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఓకే, రైట్. సో ఇది ఈ వీక్ అండ్ ఇంకా నిన్నటి ఎపిసోడ్కి సంబంధించి రివ్యూ. సో ఫైనల్గా నిన్న కళ్యాణ్ తనూజ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ రేపు నీకు ఒక విషయం చెప్తానని చెప్పేసి నిన్న ఎపిసోడ్ క్లోజ్ అయింది. సో మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, ఎలిమినేషన్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు, టాప్ 5లో ఎవరు ఉంటారు, విన్నర్ ఎవరు, ఇవన్నీ కూడా కామెంట్స్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.